నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కు వెల్లువెత్తిన వినతులు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి కొండపల్లి సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మజ్జు శ్రీనివాసరావు. మధురవాడలో ప్రేమ ఉన్మాది ఘటన దారుణమన్న వైసీపీ నేత. బాధితురాలికి ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం. ఈ ఏడాది తల్లి నవజాత శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. విజయనగరం జిల్లాలోని జామి మండల కేంద్రానికి చెందిన ఎస్సీ రైతులు తమ సమస్య పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. తమ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లాలోని జామి మండల కేంద్రానికి చెందిన ఎస్సీ రైతులు తమ భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1982లో వాక లక్ష్మణ అనే వ్యక్తికి ప్రభుత్వం 502/7 సర్వే నంబర్లో ఎకరా 64 సెంట్లు భూమి కేటాయించి డీ పట్టా అందజేసిందని అన్నారు. తరువాత ఆయన వారసులమైన తాము భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేయడానికి గ్రామంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ పరిశీలన జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మాకు నేటి సుమారుగా 1980లో గవర్నమెంట్ వారు ఎకరా 64 సెంట్లు డీ పట్టా ఇచ్చి ఉన్నారండి. డీ పట్టా ఇచ్చిన ఇందులో ముగ్గురు ఆసాములు 3 భాగాలుగా చేసుకున్నామండి. 3 భాగాల్లో 2 భాగాలు ఆన్లైన్ అయ్యండి. ఒక 41 సెంటు ఆన్లైన్ అవ్వలేనందువల్ల ఇది గత వాక నాగరాజు అనే వ్యక్తి గత 4-5 పర్యాయాలుగా మమ్మల్ని కొంతమంది లేబర్ని పంపించి దాని మీద ఏదో చేయించడం, ఇక్కడ ఏదో పూర్వంబోకు ఉందన్నట్టుగా మమ్మల్ని బెదిరించి మా భూమి మీద వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసి ఉన్నారండి. ఇంతకుముందు గత 2-3 సార్లుగా ఇచ్చి ఉన్నామండి. ఈసారి కూడా అలాగే వచ్చినందువల్ల మరి ఇక ఇచ్చుకోలేక మా పిల్లలు మేము అందరం గోలమని ఏడ్చుకొని ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కలెక్టర్ గారికి విన్నపించుకుందామని ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్. ఆన్లైన్ అవ్వలేదు, అప్పుడు మా ఆయన చనిపోయారు, అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు అదే భూమి లేబర్ వస్తాను, నాగరాజు తీసుకొస్తాను లేబర్ని మాకు కావాలని ఎన్నిసార్లు డబ్బులు కట్టాము. ఇంక మేము కట్టే ఓపిక లేదు, మేము సావడం తప్ప మార్గం లేదు. మాకు ఏదో మార్గం చెప్పమని మేము వచ్చాము. ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే పీజీఆర్ఎస్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికై ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రజా వినతుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో పాల్గొని మంత్రి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సక్రమమైన పాలన అందించాలనే ఉద్దేశంతోనే ప్రజాప్రతినిధులు కూడా పీజీఆర్ఎస్ లో పాల్గొని వినతులను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగానే పీజీఆర్ఎస్ లో పాల్గొంటున్నామని, ప్రతి అర్జీకి సరైన పరిష్కారం చూపించి అర్జీదారు సంతృప్తి చెందేలా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల వినతులపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే వచ్చేవని, రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరించడంతో ఆ వినతులు కొంతమేరకు తగ్గాయని, వ్యవసాయం, సాగునీరు, గ్రామస్థాయి సమస్యలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. కాగా సోమవారం పీజీఆర్ఎస్ కు 187 వినతులు అందాయి. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేదుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 187 అర్జీలందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 88 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 8, విద్యుత్ శాఖకు 5, హౌసింగ్ కు 4, పంచాయతీకి 19, పింఛన్లు తదితర అంశాలపై డిఆర్డీఏకు 17 వినతులు అందాయి. విద్యాశాఖకు 5, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు 12 అందగా వైద్య శాఖకు 4 అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్ కానీ, రెవెన్యూ సదస్సులు కానీ, రీసర్వే సదస్సులు కానీ, ప్రతి ఇష్యూను, ప్రతి సమస్యను కూడా లాంగ్ పెండింగ్ సమస్యలు, ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేసే దశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ఎస్ ద్వారా చాలా గ్రీవెన్సెస్ తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వేదికగా
మరి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వేదికగా చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం చూపిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర పరిపాలనని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. చాలా ఇష్యూస్ని ఈరోజు ప్రజల తాలూకు ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు సాల్వ్ చేయడం జరిగింది. గ్రామ ఇష్యూస్ అవ్వచ్చు, వ్యక్తిగత ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం సాల్వ్ చేసే దశగా పనిచేస్తుంది. నేను ఈ పీజీఆర్ సిస్టమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. సొల్యూషన్ ఎలాగ ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, దాని పరిష్కారం చూపిస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా చూపించారు. అదే రివ్యూస్ జరుగుతున్నాయి ఈరోజు. అలాగే ఈరోజు ఒక గ్రీవెన్స్ కూడా నేను కూడా అటెండ్ అవుతే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఈరోజు నేను కూడా కలెక్టరేట్ గ్రీవెన్స్లో నేను కూడా అటెండ్ అయ్యాను. ఇష్యూస్ కూడా గతంలో ఎక్కువ రెవెన్యూ ఇష్యూస్ వచ్చాయి. ఈరోజు అయితే నాకు పెద్దగా రెవెన్యూ ఇష్యూస్ అయితే చాలా తక్కువ, 10-20% ఆఫ్ ది ఇష్యూస్లో రెవెన్యూ ఉన్నాయి. మిగతా ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ తాలూకు ఊరికి సంబంధించిన ఒక బీసీ వెల్ఫేర్ భవనం కావాలని, లేకపోతే ఒక చిన్న పెన్షన్ రాలేదనో, పెన్షన్ కొంతమంది ఇన్సూరెన్స్ గతంలో ఇన్సూరెన్స్ రాలేదని, లేకపోతే అక్రమ కట్టణ ఒకటి ఉంది దాన్ని కొంచెం చర్య తీసుకోమని చెప్పి ఇలాంటి గ్రీవెన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సంబంధిత ఆఫీసుని పిలిపించి వెంటనే దాన్ని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రజానికం అందరూ కూడా ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధితో మీ తాలూకా సామాన్యుడు ఎవరు కూడా నష్టపోకుండా వాళ్ళకి పరిష్కారం, ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి పరిష్కారం చూపించేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళ పట్ల వాళ్ళతో కలిసి ఈరోజు ప్రభుత్వం నడవడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామస్తులు హిందువుల మనోభావాలకు భంగం కలిగిస్తున్న అదే గ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం నరవ గ్రామస్తులు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నరవ గ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు అనే వ్యక్తి గుడులు, గోపురాలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని తెలిపారు. గ్రామంలో పసుపురెడ్డి రామూర్తి జరాయితీ భూమిలో ఆంజనేయస్వామి గుడి నిర్మిస్తే నిర్మాణంపై తప్పుడు ఫిర్యాదులు చేశాడన్నారు. గ్రామస్తుల ఆమోదంతో జిరాయితీలో నిర్మించుకున్న నిర్మాణానికి ఫిర్యాదులు చేయడం దారుణమని అన్నారు. నరవ సన్యాసిరావుపై తగిన చర్యలు తీసుకుని హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరవ గ్రామస్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఆంజనేయస్వామి గుడి కట్టి ప్రారంభమైంది. గ్రామ పెద్దలందరూ కలిపి, గ్రామంలో అందరూ కలిపి దాన్ని కట్టడం జరిగింది. ఓపెనింగ్ కూడా దానికి జరిగిపోయింది. దాన్ని 10 సార్లు నరవ సన్యాసరావు అనే ఒక కుర్రోడు 10 సార్లు కంప్లైంట్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. దాని గురించి ఇక్కడ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ మేము ఇచ్చాము. ఆయన వల్ల హిందువులు దేవుళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. మాటకి అందరూ నరవలో ప్రతి విషయం కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన మీద చర్యలు తీసుకోమని మినిస్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారికి వినతిపత్రం మేము ఇచ్చాం. మా గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి ఆమోదంతో శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఊర్లో ప్రతిష్ఠించడం జరిగిందండి. అది చాలా రోజులు బట్టి పెద్దల సమక్షంలో జరిగింది. కానీ నరవ సన్యాసిరావు అనే ఒక పర్సన్ అనవసరమైన విషయాల్లో దేవాలయాల మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా అతని చర్యలు ఉన్నాయి. ఇదే కాదండి, అయ్యప్ప స్వామి టెంపుల్ విషయంలో అలాగే కంప్లైంట్ ఇచ్చారు. ఆంజనేయ స్వామి గుడి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఊర్లో పల్లె సమస్యల మీద అన్నిటి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ విషయమే తెలియపరచడానికి జిల్లా కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. కంప్లైంట్ అతన్ని ఈ కంప్లైంట్ పరిశీలించి అతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పల దొరపాలెం గ్రామ గిరిజన రైతులు తమ భూమి సమస్య పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస అప్పన్నదొరపాలెం గిరిజనులు జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017-18 సంవత్సరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అప్పన్నదొరపాలెంలో 178 గిరిజన రైతుల నుండి భూసేకరణ జరిపారన్నారు. ఆ భూములను 4 తరాల నుంచి గిరిజనులు అనుభవిస్తున్నామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 526 ఎకరాలు భూమిని సేకరణ జరిపారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం మెంటాడ మండలానికి తరలించారని, ఇప్పుడు భూమిని పోలీస్ గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకి ఇచ్చేందుకు నిర్ణయించడం చాలా అన్యాయమని అన్నారు. గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని రద్దు చేసి తమ భూములు తమకు అప్పగించాలని, వాటికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం చైర్మన్ ఆర్ఎస్ వరహాల ద్వారా గిరిజన రైతులు పాల్గొన్నారు.
కొత్తవలస మండలము అప్పనదొరపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఎస్టీ మన్నిదొర తెగకు సంబంధించిన గిరిజన రైతులందరం కూడా ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఎదురుగా రావడం జరిగింది. నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే 2017-18 సంవత్సరంలో రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అప్పందరపాలెం గ్రామస్తుల దగ్గరికి వచ్చి మీ దగ్గరికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది కాబట్టి మీరు ఈ విశ్వవిద్యాలయానికి మీరు భూములు ఇచ్చినట్లయితే మీ యొక్క పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము, ఒకవేళ ఎవరికైనా ఇల్లులు పోయినట్లయినా ఏమైనా జరిగినట్లయినా వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము, మీ భూములు పోయినట్లయితే దానికి నష్టపరిహారం ఇస్తాము అనేకమైన అంశాలు చెప్పి 2017-18 సంవత్సరంలో అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు వచ్చి చెప్పడం జరిగింది. సరే గిరిజన విశ్వవిద్యాలయం కాబట్టి మా గిరిజనులకి మా పిల్లలకి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఉపాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భూమి ఇస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది. అయితే అంగీకరించినటువంటి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే మొత్తం నివేదిక తయారు చేస్తారండి. ఈ నివేదిక తయారు చేసి ఇందులో ఏంటంటే చూసుకున్నట్లయితే 178 మంది రైతులను ఇందులో చేర్చడం జరిగింది. ఈ 178 మంది రైతులు చేర్చినప్పుడు అందులో 526 ఎకరాలు మాట్లాడారు. 520 ఎకరాలు వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారంట, గత 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఉంటున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారి తప్పుడు నివేదిక ఇచ్చాడండి. రీసెంట్గా ఇది మనం బయటపడింది. సరే ఇంక బాగుంది కదా అనుకున్నప్పటికీ ఈలా ఏమైందంటే గిరిజన విశ్వవిద్యాలయాన్ని మెంటాడ మండలము కుంటివలస గ్రామానికి తరలించడం జరిగిందని చెప్పి కొంతమంది అధికారులు తెలియజేశారు. అది ఏ కారణాలు ఏమైనా కావచ్చు, అది తరలిపోయింది. కాబట్టి మరలా వచ్చారు మొన్న 24వ తారీఖున 24/3/2025 సంవత్సరంలో గత నెల అధికారులు వచ్చారండి. ఇక్కడ పోలీస్ గ్రే హౌస్ శిక్షణ కేంద్రం వస్తుంది, మీరు భూములు ఇవ్వాలని చెప్పి అడిగారు. అంటనే గ్రామస్తులందరూ కూడా మేము తిరస్కరించాం, వ్యతిరేకించాం. దీనికైతే మేము ఇవ్వమని చెప్పి ఆ గ్రామ సభలు అందరూ కూడా తిరస్కరించడం జరిగింది. తిరస్కరిస్తే గ్రామ సభ ముగిసిన అనంతరం ఏం చేశారంటే కొద్దిమంది అనుకూలమైన వ్యక్తులతో వాళ్ళకి సంబంధించిన భూమి లేనటువంటి వ్యక్తులతో ఏం చేశారంటే గ్రామ తీర్మానం జరిగినట్టు ఒక తయారు చేసి ఇచ్చారండి. అది ఏంటంటే ఈ తయారు చూసుకున్నట్లయితే ఇందులో మీరు చూడొచ్చండి, ఇలా తయారు చేసి ఇచ్చారు. ఈ తయారు చేసిన దానిలో ఇక్కడ రాశారండి. ఇందులో ఏమేమి రాశారు, ఇలా రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇక్కడ కీర్తి గారు విజయనగరం వారు, అదేవిధంగా సర్పంచ్ గారు రామలమ్మ గారు ఆధ్వర్యంలో గ్రామ సభ తీర్మానం జరిగిందని చెప్పి ఇక్కడ రాశారు. రాసి ఇక్కడ పేజీ ఖాళీ వదిలేశారండి. మీరు ఎందుకు ఖాళీ వదిలేశారో మాకు తెలియదు, మరి ఏం రాసుకున్నారో మాకు తెలియదు, ఇది వదిలేశారు. తర్వాత ఏం చేశారంటే ఇందులో జస్ట్ 18 మంది అండి, 18 మందితో సంతకాలు చేయించారు. అందులో కొద్దిమంది భూములు లేవు, కొద్దిమంది ఏమో అందులో పేర్లు లేవు, కొద్దిమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో సంతకం పెట్టించేసి గ్రామ సభ తీర్మానం చేసినట్లుగా ఉన్నతాధికారులు పంపించారండి. ఇందులో చూసుకున్నట్లయితే 532 ఎకరాలు అప్పనదొరపాలెం గిరిజనులు ఇచ్చినట్లుగా పోలీస్ గ్రౌండ్ హౌస్కి ఇచ్చినట్టుగా ఇందులో రాసి తప్పుడు నివేదిక ఇచ్చారండి. కాబట్టి ఇటువంటి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి అధికారుల పైన ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క గ్రామ తీర్మానం తక్షణమే రద్దు చేయండి. ఇంకొకటి మేము కోరుకునేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మీకు కాంపన్సేషన్ ఎంత కావాలా, మీకు ఏం కావాలో అది అడుగుతున్నారు. మేమైతే మా కాంపన్సేషన్ వద్దండి, మా భూమిలో ఖచ్చితంగా ఈ 500 ఎకరాలు కావు, ఏ ఎకరాలైనా 1 సెంటి భూమి కూడా మేము ఇవ్వము, 1 సెంటి భూమి కూడా మేము ఇవ్వము. ఏ అభివృద్ధి పేరుతో వచ్చినా, ఏ కంపెనీ పేరుతో వచ్చినా, ఏ ముసుగుతో వచ్చినా మీకు భూములు కావాలంటే చాలా ఉన్నాయి. ఒక గిరిజన భూములే కావాల్సి వచ్చాయా? గిరిజనులు మీకు చేతకాని వల్ల కనిపిస్తున్నారా? గిరిజనులే మీకు కనిపించారా? అక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, ఎందుకు తీసుకోరు అంటే గిరిజనులు చేతకాని వల్ల, గిరిజనులు అమాయకుల, గిరిజనులకు ఏం చేసిన సరిపోద్దని చెప్పి చేసినటువంటి తప్పుడు నివేదిక ఇచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గిరిజనుల పైన శక్తిశుద్ధి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవరైతే విద్యావంతులను వాళ్ళకి ఉన్నట్లయితే దయచేసి మా జోలికి రావద్దు, మా ఊరి జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు, మేము సెంటి భూమి కూడా ఇవ్వము. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే
శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సీనియర్ ఏఎన్ఎంలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీనియర్ ఏఎన్ఎంలు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేవి ప్రసాదరావు మాట్లాడుతూ తాత్కాలిక బదిలీ అని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా జీతాలు ఒక దగ్గర తీసుకుంటూ పని ఇంకో దగ్గర చేస్తూ సీనియర్ ఏఎన్ఎంలు అవస్థలు పడుతున్నారన్నారు. తిరిగి వారి పాత స్థానాల్లో వారిని నియమించాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఏఎన్ఎం నుంచి జీఎన్ఎంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని, లేదంటే పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖలో సీనియర్ ఏఎన్ఎంస్ 25-30 సంవత్సరాలు పైబడే పనిచేస్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్లేసుల్లో పనిచేస్తున్నారో అప్పుడు ప్రభుత్వం అధికారులు తప్పుడు నిర్ణయాల వల్ల ఆ ప్లేసుల నుంచి వాళ్ళని ఖాళీ చేయించి వేరే ప్లేసులు పంపించి అక్కడ సచివాలయ ఏఎన్ఎంస్ని నింపించారు. వీళ్ళు దూర ప్రాంతాలు పంపించి జీతం ఒక దగ్గర, పనిచేయడం ఒక దగ్గర పనిచేస్తున్నారు. అందు గురించి వీళ్ళకి అధికారులు ఎన్నసార్లు చెప్పినా వాళ్ళు పెడచెవిని పెట్టి పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎలాగైనా కలెక్టర్ గారితో మా బాధ చెప్పుకోవాలని చెప్పేసి జిల్లా నలుమూల నుంచి మా సీనియర్ ఏఎన్ఎంస్ ఇక్కడ రావడం జరిగింది. పూర్వం వాళ్ళ సొంత ప్లేస్ ఎక్కడైతే ఉందో, జీతాలు ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ ప్లేస్కి తిరిగి పంపించాలి. తిరిగి పంపించి ఇప్పుడు గ్రేడ్ 2 ఏఎన్ఎంస్ని సచివాలయ ఏఎన్ఎంసీ ప్రమోషన్స్ ఇస్తున్నారు. వీళ్ళు పంపించిన తర్వాత అప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అప్పుడు వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. విశాఖపట్నంలోని మధురవాడలో జరిగిన ప్రేమ ఉన్మాది ఘటన క్షమించరానిదని, ఉన్మాది దాడిలో దీపిక అనే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉండటం అత్యంత బాధాకరమని వైసీపీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలోని మధురవాడ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ తీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమని, ఇటీవల విజయనగరం, మధురవాడలో జరిగిన ఘటనలు ప్రజలను భయభ్రాంతులను గురిచేశాయన్నారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, దిశ యాప్ నిర్వీర్యం చేయబడిందని తెలిపారు. తక్షణమే మధురవాడ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, ఘటనపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో ఇటీవల అత్యాయత్నానికి గురై దీపిక అనే అమ్మాయిని ప్రాణాపాయ స్థితి నుండి తను బయటపడడం ఒక పక్క సంతోషం అయినప్పటికీ కూడా తన తల్లి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి దానికి వచ్చిన నాతో పాటు గౌరవనీయులు మా శాసనమండలి సభ్యులు, మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారు, అలాగే మా అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజ గారు, అలాగే మా విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఇలాగా ఇతర అందరం కూడా మా వార్డు అధ్యక్షులు, మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పెద్దలు అందరం కూడా వచ్చి వారి పరామర్శ. వైద్యులైతే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, ఇంకా కొద్ది రోజులు వైద్యం అయితే తీసుకోవాలని వారు చెప్పడం, వీటన్నిటిని దృష్టిలో చూసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎక్కడ రక్షణ లేదు అనే పరిస్థితి దినదినాన కనపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది. అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాడలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు
ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు, నా పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి. సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చెప్పి ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కుటుంబం ఏదైతే తను ఇవాళ కుటుంబం మీద ఒక పేద కుటుంబం ఇవాళ శ్రీకాకుళం జిల్లా రేగిడాంలో దేవదల్ అనే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి మొదలువాడు వచ్చి ఇక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి పిల్లల మీద ఇవాళ దాడికి లైంగిక దురదృష్టకరం. ఏది ఏమైనప్పుడు కూడా కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది, తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. మరి నేను ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తక్షణమే తనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించే ఆ తల్లి కోల్పోయారు. ఇవాళ తను ఒక తండ్రి మాత్రం ఉన్నాడు, అతను డ్రైవర్ జీవనం సాగిస్తూ ఉన్నాడు, ప్రైవేట్ డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. మరి తను వచ్చి నర్సింగ్లో చదువుతూ నర్సింగ్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉద్యోగం కూడా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంది. మరి తనని తక్షణమే వారు ఆదుకోవాలి. వారు ఆదుకొని ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఆ ప్రభుత్వాన్ని పూర్తి వైద్య ఖర్చులతో సహా అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తక్షణ సహాయం కింద వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. మా నాయకుడు ఆదేశాల మేరకు ఇవాళ తక్షణమే ఆ కుటుంబానికి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఒక 50,000 రూపాయలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తన కుటుంబానికి అందజేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సమస్యల పరిష్కారం కోరుతూ రెల్లి వాటి ఉపకులాల సంఘం సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరగగా ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రెల్లి వాటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రెల్లి కులంలోని ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో తమను మాదిగల్లో కలపాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేశారని, వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా చేస్తామని చెప్పి రాష్ట్రం యూనిట్గా చేయడం వల్ల రెల్లి కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేస్తే రెల్లి కులస్తులకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. 76,000 మంది ఉన్న రెల్లి కులస్తులకు 1%, 50,000 మంది ఉన్న మాదిగలకు 6% రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన అన్యాయమని తెలిపారు. ఆ 1% కూడా రెల్లి మహిళలకు కేటాయించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ వలన రెల్లి కులస్తులతో పాటు ఇతర ఉపకులాల వారికి కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టి ప్రజా సమస్య వేదికలో ఉన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు రెల్లి కుల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఉపకులాల సంఘం నాయకులు పాల్గొన్నారు. పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలం వైసీపీ నాయకులు కబ్జా చేశారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్రోతు సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఫిర్యాదు అందజేశారు. తగిన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని వైసీపీ నాయకులు దురాక్రమణ చేశారని, అక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు చేసి అద్దెలు వసూలు చేసుకుంటున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు కర్రోతు సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డెంకాడ మండలం మోదవలస పంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 210లో 1, 2, 3, 4, 5 సబ్ డివిజన్లలో 209 సర్వే నంబర్ 1, 2, 186 సబ్ డివిజన్లలో సుమారు 21 ఎకరాలు భూమి ఉందని, అందులో వైసీపీ నాయకులు దురాక్రమణ చేసి షాపులు, ప్రహారీలు నిర్మించి అద్దెలు వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని మార్కెట్ కమిటీకి చెందిన భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2018 నుండి 2019 వరకు పూసపాటిరేగ మార్కెట్ వ్యవసాయ కమిటీ చైర్మన్గా వ్యవహరించాను. అయితే అదే మార్కెట్ కమిటీ పరిధిలో డెంకాడ మండలం మోదవలసలో సుమారుగా 21 ఎకరం మార్కెటింగ్ పరిధిలో ఉన్నది గవర్నమెంట్ భూమి. ఆ భూమిని కొంతమంది వైసీపీ నాయకులు, మోదవలసకు చెందిన కొండైపాలెం మోదవలసకు చెందిన నాయకులు ఆ భూమిని ఆక్యుపై చేసి పర్మనెంట్ గోడలు వేసి, కొబ్బరి మొక్కలు వేసి, అలాగే రోడ్డు ఆనుకొని NH పార్టీ 3 ఆనుకొని కొన్ని యొక్క షాపులు కట్టించి వాటికి కరెంట్ లేపించి వాటిని సుమారుగా 5,000, 6,000 అద్దెలకు ఇచ్చుకొని వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం గోపాలనాయుడుపేట పంచాయతీ పరిధిలో గల 8 గ్రామాల గిరిజనులు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ గ్రామాలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. వసతులు కల్పించాలని కోరుతూ విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం తమ సమస్యలు వివరించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి వర్మ మాట్లాడుతూ 30-40 సంవత్సరాల క్రితం బొబ్బిలికి సమీపంలో ఉన్న గోపాలరాజుపేట పంచాయతీ పరిధిలో గ్రామాలు ఏర్పాటు చేసుకుని గిరిజనులు నివసిస్తున్నారని, సుమారు 8 గ్రామాల్లో గిరిజనులు కనీస మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఐటీడీఏ పాఠశాల మంజూరు చేసినా సొంత భవనం లేదన్నారు. విద్యుత్ సౌకర్యం గాని, మంచినీటి సౌకర్యం గాని, రహదారి సౌకర్యం గాని లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లా విభజన జరిగిన తర్వాత విజయనగరం జిల్లాకు పూర్తి స్థాయిలో ఐటీడీఏ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం గిరిజనుల సమస్యలు పట్టించుకుని వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, బొబ్బిలికి కోతవేట దూరంలో ఉన్నటువంటి గోపాలరాయుడుపేట పంచాయతీలో సుమారు 7-8 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఏర్పడి కూడా దాదాపు 30-40 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ గ్రామాలకి ఈ రోజు కూడా పంచాయతీకి కనెక్టివిటీగా రహదారి సౌకర్యం లేకపోవటం అనేటువంటిది చాలా ఘోరమైన విషయం. అదేవిధంగా కనీసం కరెంటు సౌకర్యానికి కూడా ఇవాళ నోచుకోలేనటువంటి పరిస్థితులు అక్కడ ఆదివాసీలు ఉన్నారు. ఎందుకు కరెంటు పోల్ వేస్తున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు తమ రిజర్వ్ ఫారెస్ట్ అనే పేరుతోటి ఇవాళ కరెంటును రానియకుండా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా గోపాలరాయుడుపేట పంచాయతీలో బట్టివెలసలో స్కూల్ పిల్లలకి ఐటీడీఏ వాళ్ళు స్కూల్ శాంక్షన్ చేస్తే ఈరోజు కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవటం వల్ల పాకలో చదువుకోవాల్సిన పరిస్థితి, అది ఇవాళ వర్షానికి కారిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కనీస సౌకర్యాలు అయినటువంటి మంచినీళ్లు, రహదారులు, కరెంటు, స్కూల్ బిల్డింగు ఇది ఎక్కడో ఏజెన్సీలో లేవు. బొబ్బిలికి అతి సమీపంలోనే ఉన్నటువంటి ఈ గిరిజన గ్రామాలకి ఈ సౌకర్యాలు లేకపోవడం అనేటువంటిది ఇవాళ మన అందరం కూడా ఆలోచించాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, బొబ్బిలి రండి, బొబ్బిలికి ఆనుకున్నటువంటి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ గిరిజన గ్రామాలను ఒకసారి చూడండి. ఆ గ్రామాలకు కనీసంగా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఇవాళ ఆ సౌకర్యాలు ఈ రోజు కూడా గిరిజనులకు అందుబాటులో లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ఎన్జీఓ భవనం వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సమస్యలపై వివరించి అవగాహన కల్పించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో వైద్య సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు. WHO ప్రపంచ ఆరోగ్యానికి హాని కలిగించే కీలక సమస్యను తీసుకుని దానిపై ఏడాది పొడవునా ప్రచారం చేస్తుందని, ఈ ఏడాది తల్లి, నవజాత శిశువు ఆరోగ్యంపై ఈ సంస్థ దృష్టి సారించిందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యపరమైన సేవలతో పాటు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలన్నారు. తరచూ ప్రభుత్వం చేపట్టే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆయా పరిధిలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన్యం జిల్లాలో గత కొన్ని నెలలుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నకిలీ పోలీస్ కేటుగాడును పోలీసులు పట్టుకుని దాదాపుగా 50,000 రూపాయలను చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్లో పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ఏ అని చెప్పి వివిధ వ్యాపారవేత్తల నుండి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని ఫోన్ సిగ్నల్స్ ద్వారా బాపట్ల మండలం మువ్వన్నపాలెంకు చెందిన వెంకట నవీన్ రెడ్డిగా గుర్తించారన్నారు. వెంటనే పోలీసులు చాకచక్యంగా నకిలీ పోలీసును పట్టుకుని రిమాండ్కు తరలించారన్నారు. ఎవరైనా ఫోన్ చేసి పోలీసులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా పనిచేసిన వీరఘట్టం పోలీసులను అభినందించారు. వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో 31వ తారీఖున కొంతమంది ట్రేడర్స్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ఆరోగ్యం బాగోలేదు, ఆయనకి మన హాస్పిటల్కి బిల్ అది పే చేయాల్సి ఉంటుంది, మా దగ్గర క్యాష్ ఉంది, మీ దగ్గర ఏమంటే ఫోన్ పే చేయండి, ఒక నెంబర్ ఇస్తాము, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి క్యాష్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు కొంతమందికి. అయితే అతను ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వీరఘట్టంలో ఒక గ్రూప్ ఒకటి ఉంది, మనీ వాంటెడ్ గ్రూప్ అని. కొంతమంది ట్రేడర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు నీడీ పీపుల్ కి హెల్ప్ చేస్తుంటారు అండి. హెల్ప్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ తర్వాత రీపే చేస్తుంటారు. అలాగే ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్ లో ఎవరైతే ఈ ట్రేడర్స్ కి వెళ్ళినో అతను పెట్టాడు నెంబర్, ఇలాగ ఎస్ఐ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, వాళ్ళకి డబ్బులు అవసరమైనాయి, కాకపోతే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఫోన్ పే దగ్గర చేయాలని క్యాష్ తీసుకొచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్ డ్రైవర్ అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్ కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఇలాగ ఉంది, మేము పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి, మీరు డబ్బులు ఫోన్ పే చేయండి అని చెప్పారు. అతను నమ్మి అతను ఫోన్ పే చేశాడు. ఫోన్ పే చేసిన వెంటనే మళ్ళీ ఎందుకో ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు దానికి డౌట్ వచ్చింది, ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి పంపిస్తే పలానా వ్యక్తి అతను అంటే ఒక పేరు చెప్తే ఏదో పేరు చెప్తారు, ఆ పేరు చెప్పి ఇతను ఎవరు లేరు, ఆయన ఎస్ఐ గారు ఎందుకు అడగరు కదా అని చెప్పి అంటే అప్పుడు మోసపోయారని చెప్పి ఆయన యాక్చువల్ 31 జరిగింది, 3వ తారీఖున వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం బాపట్లకు సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించిన మూవారపాలెం అని ఉంది విలేజ్, అక్కడ వెంకట నవీన్ రెడ్డి అని ఇతను ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేస్తే అతను కూడా ఈ రకంగా కన్విన్స్ చేశాడు. అతని దగ్గర కూడా మనం మా కేసుకు సంబంధించి 28,000 పోయింది, వీరఘట్టం పోలీస్ స్టేషన్ సంబంధించి అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా అభినందనలు కూడా నేను తెలియజేసి విత్ ఇన్ షార్ట్ టైం మన కేసు రిజిస్ట్రేషన్ రెండు రోజులకే మనం ట్రేస్ చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు వెల్లువెత్తిన వినతులు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి కొండపల్లి సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మజ్జి శ్రీనివాసరావు. మధురవాడలో ప్రేమ ఉన్మాది ఘటన దారుణమన్న వైసీపీ నేత. బాధితురాలికి ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం. ఏడాది తల్లి, నవజాత శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైద్య ఆరోగ్య శాఖలో ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.